నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నేతృత్వంలో కేంద్ర బృందం ఒకటి వచ్చింది. స్టీల్ ప్లాంట్ పైన విశాఖ స్టీల్ ప్లాంటుకి ఒక ప్యాకేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రైవేటీకరణ చేస్తారు, ప్రైవేటీకరణ చేయొద్దని పెద్ద ఎత్తున కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పదే పదే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయనేమో ఆపుతామని. 9 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇలా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళపైన బాధ్యత పెరిగింది. ప్రైవేటీకరణ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆపుతామని చెప్పారు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒంటి చేతితో ఆపితే ఆగే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎందుకు ఆగట్లేదని ఒత్తిడి వచ్చిన తర్వాత దాన్ని ఏదో ఒక రకంగా మసిపూసి మారేడికాయ చేసి మొత్తానికి మరిపించే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగమే ఆ ప్యాకేజ్ అనేది ఒకటి 15,000 కోట్ల ఏదో ప్యాకేజీ వచ్చింది కేంద్రం నుంచి. ఇక ప్యాకేజ్ వచ్చింది, అయిపోయింది, కేంద్రం ప్రైవేటీకరణ చేయట్లేదని ఎన్డీఏ పక్షాలు చంద్రబాబు నాయుడు గారిని మోసే సన్మానించే పత్రికలు, ప్రచారం చేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు చెప్పినాయి. కానీ వాళ్ళు మొన్న లోక్సభ ఎన్నికలు జరిగినాయి, లోక్సభ సమావేశాలు జరిగినాయి. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన ఒక క్వశ్చన్ అడిగారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, ఎంపీలు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉందా లేదంటే అది అట్లే ఉంది, దాంట్లో ఎట్లాంటి ఎనికి పోలే మేము ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పైన పాత పద్ధతే మేము అదే స్టాండ్లో ఉన్నాం, ప్రైవేటీకరణ చేయాలనే దానిపైన ఉన్నాం, దానికి ముందుకు పోవడం తప్ప ఎనికి వచ్చే ప్రసక్తి లేదండి. అంటే దాని అర్థమైంది, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయింది తప్ప ఇక అది ఆగదు అని చెప్పారు. దానికి సంబంధించి నిన్న మీటింగ్ పెట్టారు. ఏం చెప్పారంటే ఉక్కు సంకల్పం అంట, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బలోపేతానికి సమగ్ర కార్యాచరణ. ఉక్కు సంకల్పం ఎక్కడ? అసలు ఉక్కు ఫ్యాక్టరీ లేదు కదా. ఉక్కు ఫ్యాక్టరీ అంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని, ప్రైవేటీకరణ చేసే ప్రాసెస్ అట్లే ఉంది, దాన్ని ఏం ఆపలేదని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. అందులో తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. మరి ఇంకా ఉక్కు ఎక్కడిది, సంకల్పం ఎక్కడిది? ఏం సంకల్పం? ఏ ఉక్కు సంకల్పం? మెట్టల్ స్టీల్ ప్లాంట్దే, మెట్టల్ ఉక్క, విశాఖ ఉక్క అనేది అర్థం కావట్లే మరి ప్రజలకి. మెట్టల్ కంపెనీ రావాలంటాడు పదే పదే చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీ ఉన్నా పోయినా దాని గురించి మాట్లాడట్లేదు. కానీ మెట్టల్ స్టీల్ ప్లాంట్ అని ఆయన కళ్ళలో కూడా కలవరెత్తాడు. మరి అదే ఆ ఉక్కు సంకల్పమా లేకపోతే ఇదే? ఈ ఉక్కు సంకల్పం అయితే లేదు. 15,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చింది, ఈ వేరే పర్పస్లు ఇచ్చారట, ఆ జీతాలు, ఆ వ్యవహారాల కోసం తప్ప. ఈ ప్యాకేజ్ వచ్చిందిగా ప్రైవేటీకరణ ఆగిందని అంటే ఆగలేదు, అది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ అని స్పష్టంగా చెప్పిన తర్వాత నీ సంకల్పం ఎక్కడది, ఉక్కు ఎక్కడది? కేంద్ర బృందం వచ్చింది, దేనికి వచ్చిందంటే వాళ్ళు ఆ ఇచ్చిన ప్యాకేజీ దేనికి ఎట్లా పెట్టాలో ఖర్చు అనే దానిపైనే. ప్రైవేటీకరణ ఆగిందనో పబ్లిక్ అయిపోయిందనో దీన్ని ఎట్లా బాగు చేయాలని కాదు, ఇచ్చిన 15,000 కోట్లని ఎట్లా ఖర్చు చేయాలనే దానిపైన వచ్చారు. సీఎం చంద్రబాబుతోని ఉక్కు శాఖ ప్రతినిధి బృందం చర్చలు. ప్యాకేజీ మంజూరు అయిన నేపథ్యంలో తదనంతర చర్యలపై సమీక్ష. అదే తదనంతర చర్యలు అంటే ఆ ప్యాకేజీ డబ్బుల్ని దేనికి కేటాయించాలి. కేంద్రం కొన్ని కండిషన్లు పెట్టింది. అడ్డగోలుగా మళ్ళీ మీరు బొగ్గు కొని లేకపోతే ఉక్కు కొని అదే దాన్ని ఉక్కు ఉత్పత్తి దానికి పెట్టొద్దు. ఆ ఖర్చు కేవలం అక్కడున్న ఏరియర్స్, అక్కడున్న బకాయిలను చెల్లించుకోవడానికే మేము ఇస్తున్నాము అని చెప్పారు. ఈ బకాయిలను క్లియర్ చేశాక దాన్ని చిన్నగా అమ్మే కార్యక్రమం చేస్తారు అనుకుంటున్నా, నాకు తెలిసి. ఇప్పుడు అక్కడ ఉన్న బకాయిలు క్లియర్ అయితే లీగల్గా వ్యాలిడిటీగా క్లోజ్ అయిపోద్ది. ఇక వాళ్ళు ఏది చేసుకున్నా ఏం కాదు. ఇక దాన్ని మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ మెట్టలు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు తెలియదు. కానీ పదే అది అయితే చెప్తుండు. అది చెప్తూ ఉత్తరాంధ్ర ప్రగతికి బాటలేస్తాడట కూటమి ప్రభుత్వం. ప్రత్యేక దృష్టి వెనకబడ్డ ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక పరిశ్రమలు, సంస్థలు, మాల్స్ అభివృద్ధి కేంద్రీకరణపై సర్కారు ప్రత్యేక కార్యాచరణ. చిగురిస్తున్న నిరుద్యోగుల ఆశలు ఈ చిగురించవు, ఏది లేదు. మాల్స్ అట, షాపింగ్ మాల్స్ అట, ఇంకేందో ఏంది సంస్థలు, పరిశ్రమల కోసం ఉత్తరాంధ్ర పైన దృష్టి పెట్టిండట. ఈ దృష్టి ఏం లేదు. నిన్ననే లూలు కంపెనీ అని ఒకటి ఉంటుంది. లూలు కంపెనీ ప్రతినిధి, దానికి సంబంధించిన చైర్మన్, యజమాని ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చిండు విజయవాడలో. కలిసిన తర్వాత ఆయన 1 గంట 2 గంటలో లేదా అర్ధగంట మాట్లాడుకున్న తర్వాత మామూలుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండు. లూలు కంపెనీ అనేది ప్రైవేటు పారిశ్రామికవేత్త. ఆయన కారు దాకా సాగనంపిండు. అంత అవసరంలే, ఆయన ప్రోటోకాల్ కాదు కదా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈయనకంటే పై స్థాయిలో ఉన్న ఒక కాన్స్టిట్యూషనల్ పరంగా ఉన్న పదవిలో ఉన్న వాళ్ళు అయితే రాజ్యాంగబద్ధమైన పదవులు ఉంటే మీరు సాగనంపొచ్చు, వీడ్కోలు చెప్పొచ్చు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక ప్రైవేట్ కంపెనీ యజమాని.
ఆయన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి అంటే ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రథమ పౌరుడు ఆయన. పోయి కారు దాకా సాగనంపిండు. అదే లూలు కంపెనీ యజమానికి నిన్న ఈ మాల్ కోసం 13 ఎకరాల 43 సెంట్లు కేటాయించిండు. ఒక ఎకరం 150 కోట్ల రూపాయల ధర. 13 ఎకరాల 150 కోట్ల 13 ఎకరాల నర అంటే దాదాపు 2000 కోట్ల రూపాయల ఆస్తిని ఆయన గట్టబెట్టిండు. ఎట్లా 99 సంవత్సరాల లీజు, నామినల్ లీజు ఇచ్చేసిండు మాలు పెట్టుకోని. ఇక దాంట్లో నిరుద్యోగులకు అంటే ఆశలు సిగురిస్తున్నాయని రాశారు. నిరుద్యోగులకు ఆశలు సిగురించట్లే. పారిశ్రామికవేత్త లూలు కంపెనీ యజమానికి ఆశలు సిగురించినాయి. విశాఖపట్నంలో గతంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు అడుగు పెట్టనే లేదు, భూములు ఇవ్వలేదు. ఈయన వచ్చాక మాకు దారాదత్తం చేసిన అని ఆశలు వాళ్ళకి సిగిరిస్తాయి. నిరుద్యోగులకి ఏం సిగిరిస్తాయి? ఇప్పుడు మనం చోట్ల డీమార్ట్, మెట్రో లాంటి సంస్థలు ఇక్కడ లూలు ఉంది హైదరాబాద్లో. వీళ్ళ దగ్గర నిరుద్యోగులు ఉంటారు. 15,000, 12,000 మా అంటే 20,000, 25,000 ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తారు. ఇక అట ఆశలు సిగురించినట. ఆ 2,000 కోట్ల ఆస్తి ఏదో అక్కడున్న యువతకే, అక్కడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అక్కడున్న టెక్నాలజీలో నిపుణులైన యువత ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి కంపెనీ పెట్టి అయిపోయేదిగా. మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, పెట్టరు. ఏ రాజకీయ నాయకుడని ఎక్కడున్న యువతని ఎంకరేజ్ చేయరు. ఎక్కడో ఉన్న లూలునో లాలాను పట్టుకొచ్చి వానికి ఇస్తారు. బ్యాక్ డోర్ ఏదో జరిగింది. ఆయన జనవరిలో వచ్చి కలిసిండు, మార్చిలో జీవో వచ్చేసింది. సర్క్యులర్ ఇచ్చేశారు నిన్న. జనవరిలో వచ్చి కలిసి నాకు ఈ భూమి కావాలా పలానా కాడని చెప్పిపోయింది, అంతే అయిపోయాయి. ఇక నీకు కావాలా నాకు ఇంకా అది అడిగిందే తడు అయిపోయా నేను ఇత్తపు అని మొత్తం గిర్వే చేయించాడు. 3 నెలల్లో కర్తం ఇచ్చిండు. అదే ఒక 100 గజాల ప్లాటు ఇల్లు లేనోడికి రెక్కాడితే డొక్కాన్ని ప్రజలు ఎవరన్నా అడిగితే దానికి 4 రకాల కొర్రీలు, 1,00,000 సమస్యలు, అది లేదంటారు, ఇది లేదంటారు, ఎంఆర్ఓ అంటారు, ఆర్ఐ అంటారు, ఆర్డీఓ అంటారు, కలెక్టర్ అంటారు, తిప్పి వాడు చెప్పులని అరుగుతుంది తప్ప ఆ 100 గజాల ప్లాటు రాదు. ఇంకేమన్నా వచ్చినవి ఉంటే కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. ఇది పేదోడుకు 100 గజాల ప్లాట్ కావాలంటే 5 సంవత్సరాలు మొత్తం డ్యూరేషన్ అయినా వానికి పని కాదు. కానీ లూలు కంపెనీకి కావాలంటే రోజుల మీద, వారాల మీద వాళ్ళకి సర్క్యులర్ వచ్చేస్తుంది. క్యాబినెట్ అంతా అప్రూవల్ అవుతూ ఉంటాయి. అంటే దీని వెనక ఏముంది, మతలబ్ ఏంది? ఇదే P4 అంటే ఏమి ఉండదు. ఈ P4ఏ ఇక్కడ 2,000 కోట్ల ఆస్తి ఇచ్చిండుగా ఒక 2 లక్షలు 3 లక్షలు ఏదో గ్రామానికి ఆయన దానం చేస్తారు. ఇక అయిపోయి నేను P4తో పేదరిక నిర్మూలన చేసిన అంటాడు. 2,000 కోట్లు ఆస్తి లాభం జరిగాక 2 లక్షలు 3 లక్షలు ఇస్తే గొప్ప ఏంది? ఒక 20 లక్షలు ఇచ్చినా గొప్ప కాదు. అది ఇక్కడ ప్రజల సొమ్ము కదా. ఇదే ప్రజల సొమ్ముని ప్రజలకి ఇస్తే అయిపోయాయి, పేదరిక నిర్మూలన ఇది కదా. వాళ్ళు మంచి కంపెనీలు, మాల్స్ పెట్టుకుంటారు కదా. ఇది బెటరు. వానికి ఇవ్వాలా, వానితో క్విడ్ ప్రోకోలు, మళ్ళీ ఎలక్ట్రోల్ బాండ్లు, ఇదనమాట. మన P4లో కూడా మెగా కృష్ణారెడ్డి ఇచ్చిండు. 2 తెలుగు రాష్ట్రాల సంపద దోచుకోండి పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు అంటాయి. మళ్ళీ అధికారంలోకి రాగానే ఆయన స్టేజ్ మీద ఉంటాడు. ఆయన వచ్చి నీతులు చెప్తుండు. 4,50,000 మంది నిరుద్యోగులు ఆయన దగ్గర ఉద్యోగులు పని చేస్తాడట. ఇక నేను దానాధర్మాలు చేస్తా అంటాడు. మరి ఈ దోపిడీ చేసుకుందాం, దానాధర్మాలు చెప్తే ఏముంటుందా? నువ్వు చేసేది అందులో. ఇక ఆయన తీసుకొచ్చి P4తో నేను పేదరిక నిర్మూలన చేస్తానంటే ఈ లూలులు లాలాలను పట్టుకొస్తారు. ఈ లూలులు లాలాలకి, మెగా కృష్ణారెడ్డిలకి ఆల్రెడీ ఇవ్వాల్సిందంత ఇచ్చారు, దోషిపెట్టాల్సిందంత దోషిపెట్టాక ఇవాళ మేము సంపన్నులు తీసుకొచ్చి పేదరిక నిర్మూలన చేస్తా అంటే ఆ సంపన్నులు కావడానికి ప్రజల సొమ్ము తింటేనే సంపన్నులు అయ్యారు. ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని, ప్రజల భూముల్ని ప్రభుత్వాలే అడ్డంగా ఉండి ఇప్పించినాయి. ఆ సంపన్నులు వస్తారట. ఉత్తరాంధ్రకు ప్రగతి బాటలు వేస్తారట. ఇది ఉత్తరాంధ్ర ప్రగతి బాట కంటే పారిశ్రామికవేత్తలకు ప్రగతి బాట. రైట్. సెప్టెంబర్లో మోడీ రిటైర్మెంట్ అవుతాడట. దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. సంజయ్ రౌత్ అని జనసేన పార్టీ యూబీటీ సంబంధించిన వర్గానికి సంబంధించిన నేత, ఆయన రాజ్యసభ మెంబరు, మహారాష్ట్ర నాయకుడు. ఆయన సంచలనమైన కామెంట్ చేసిండు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ను పోయి కలిసిండు నరేంద్ర మోడీ. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కలవలేదు. కలిసి దాదాపు 2-3 గంటలు చర్చించిండు. ఆ చర్చ అంతరార్థం ఏంటంటే 75 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారికి సెప్టెంబర్లో నిండుతున్నాయట. 75 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఇక పార్టీ కానీ ప్రభుత్వం కానీ నడిపే అర్హత లేదని బీజేపీ ఒక తీర్మానం చేసుకుందట. కాబట్టి నీకు 75 సంవత్సరాలు వచ్చింది కాబట్టి నీవు దిగిపోవాలి, ఆల్టర్నేటివ్ మేము రెడీ చేసినాం అని చెప్పడానికే పిలిచారు. అది ఆ బై టాటా చెప్పడానికి ఆయన పోయిండని ఆయన చెప్తుండే. సంచలనమైన కామెంట్. మరి దాంట్లో ఎంత నిజం ఉందో కానీ రిటైర్మెంట్ అవుతాడట సెప్టెంబర్లో. రిటైర్మెంట్ అయ్యి కూడా మళ్ళీ ఆయన ఇంకోటి ట్విస్ట్ ఏమి మాట్లాడిందంటే మహారాష్ట్రకు సంబంధించిన ఒక నేతే ఆ మోడీ ప్లేస్లోకి రాబోతున్నాడు. మరి ఆ మహారాష్ట్రకు సంబంధించిన నేత ఎవరు? నిజంగానే నిజంగానే రిటైర్మెంట్ ఇస్తారని చెప్పారా అంటే మహారాష్ట్ర సీఎం ఖండించిండు. లేదు 2029లో కూడా మళ్ళీ మోడీయే ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధాన అతిథుడు అన్నాడు.
మరి మీరు చేసుకున్న తీర్మానం సంగతి ఏంది మరి 75 సంవత్సరాలకే రిటైర్మెంట్ అని? 2029కి ఆయనకి నాకు తెలిసి 79 సంవత్సరాలు వస్తాయి. అంటే 80కి దగ్గరలో ఉంటాడు. అప్పుడు కూడా ఆయనే అని చెప్తుండు. మరి ఈ తీర్మానం మోడీకి ఎగ్జామ్షన్ ఉందా? ఇది ఒక భాగం అయితే మహారాష్ట్రకు సంబంధించిన నేతే సెప్టెంబర్లో మోడీ పోయిన తర్వాత వస్తాడు. మరి ఆ మహారాష్ట్ర నేత ఎవరో కానీ ఫడ్నవీస్ అయితే ఖండించండి దాన్ని. ఇప్పుడు అక్కడ నితిన్ గడ్కరీ ఉండు, ఆల్రెడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పనిచేసిండు. ఆయన ఆల్రెడీ సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆర్ఎస్ఎస్కి మంచి లాయల్ క్యాండిడేట్. ఇప్పుడు క్యాబినెట్లో మంత్రి ఉండు, రవాణా శాఖ మంత్రి. మరి ఆయనకి ఏమైనా ఇస్తారా? ఆయన దృష్టిలో పెట్టుకొని సంజయ్ రావుతాడ మహారాష్ట్రకు సంబంధించిన నేత, కీలక నేతకి ఆ ప్రధానమంత్రి పోస్ట్ రాబోతుందని, మరి నితిన్ గడ్కరీ కాబోతుండా అనే డౌట్ కూడా వస్తుంది. బీజేపీ అయితే ఖండించింది దీన్ని. హైదరాబాద్ విజయవాడ హైవేలో తగ్గినాయి అటు టోల్ ధరలు. హైదరాబాద్ విజయవాడలో ఒక 3-4 టోల్ గేట్లు ఉంటాయి. పంతంగి, నకిరకల్లు దగ్గర ఒకటి ఉంటుంది, తర్వాత చిల్లకల్లు టోల్ గేట్ దగ్గర ఒకటి ఉంటుంది. ఈ మూడింటికి సంబంధించి అయితే టోల్ గేట్లు తగ్గినాయట. బాగా ట్రావెలింగ్ ఈ ఈ ఈ ప్లేస్లోనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో జిఎంఆర్ వాళ్ళకి 30 సంవత్సరాలు ఏమో లీజ్ ఇచ్చారు. అంటే జిఎంఆర్ లీజులో 2012 నుంచి స్టార్ట్ అయింది ఏదో టోల్ గేట్ వసూలు చేసుకోవడానికి. 2012 నుంచి 2024 జూన్కి అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు జిఎంఆర్ నుంచి ప్రభుత్వానికి ఇచ్చేసి, అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆ టోల్ గేట్ వసూలు చేసుకునే అది వచ్చింది అన్నట్టు, ఆ బాధ్యత ఏదైంది. అంటే జిఎంఆర్ది అయిపోయింది ఆ టర్మ్. వాళ్ళు వసూలు చేసుకోవాల్సిన పద్ధతిలో వసూలు చేసుకున్నారు. వాళ్ళు లీగల్గా వాళ్ళకి ఎంత ఇవ్వాలనో అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి వచ్చింది కాబట్టి వీళ్ళు తగ్గిస్తున్నారు. జిఎంఆర్ దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఇయర్ పెంచుతూ ఉండే 10%, 15% టోల్ పెరుగుతూ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళు తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లోంచి పంతంగి దగ్గర అయితే 15 రూపాయల నుంచి 30 రూపాయల వరకు తగ్గిందట కార్లకి వీటికి. ఇక నకరికల్ దగ్గర అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పద్ధతిలో. అట్ ద సేమ్ టైం ఇక్కడ విజయవాడ హైదరాబాద్ ఎట్లయితే టోల్ గేట్లు తగ్గించారో ఓఆర్ఆర్లో పెంచేశారు. అవి ప్రైవేటీ కదా, కాబట్టి ఇక్కడ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి తగ్గినాయట టోల్ ధరలు. ప్రభుత్వ విజయాలేక ప్రజల్లోకట నారా లోకేష్ గారు చెబుతుండే జూన్ నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తగా న్యాయం చేస్తాం. ప్రభుత్వ విజయాలని ప్రజల్లోకి తీసుకు. ఎక్కడున్నాయి విజయాలు? లేవు కాదు విజయాలు. ఒక్కటి ఉంది, ఒకటి విజయం ఉంది. ఏంటిది? పెన్షన్లో 4,000కి పెంచుతున్నాడు 3,000 నుంచి. అది పెంచిండు, అది ఒక్కటి తప్ప మిగతా ఎక్కడుంది విజయం? తల్లికి వందనం వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? మహిళలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారా, అది వచ్చిందా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చిందా? సూపర్ 6లో ఎన్ని అమలైనవి? మీరు పోయి విజయాల గురించి చెప్పడానికి ఏం విజయాలు? వస్తే గిస్తే ఏమొచ్చినాయి? తెలుగుదేశం పార్టీ నాయకులకు పదవులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారింట్లో 3 పదవులు వచ్చినాయి, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, బాలకృష్ణ. ఎవరికి ఏమీ విజయాలు రాలే. వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకే వస్తున్నాయి విజయాలు. ప్రజలకి విజయాలు చెప్పడానికి పోతే ఇవాళ ఎంటబడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఊర్లల్లో ఏం విజయాలు రా నాయన, నువ్వు ఇచ్చిన విజయాలు ఏంది, మేము చూసింది ఏంది, మేము తీసుకుంది ఏంది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు టంచనగా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. తల్లికి వందనం అని, రైతు భరోసా అని, ఈవీసీ నేస్తామని, కాపు నేస్తామని, మత్స్యకారు నేస్తామని, ₹1 రాకపోయా. దాని గురించి మాట్లాడవా? మళ్ళీ ఉన్న వాలంటీర్ వ్యవస్థను తీసేస్తే మళ్ళీ విజయాలంటే ఎక్కడే విజయాలు, ఏం విజయాలని ఎంటబడే పరిస్థితి ఉంది. కానీ జూన్ నుంచి పోయి చెప్పండి అంటుండు. చెప్పితే ఎంటబడతారు. ఈ లోపుని మీరు అన్నట్టు మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళలకు డబ్బులు వేసి ఈ రైతు భరోసా, తల్లికి వందనం ఇస్తే ఏం, కానీ ఇవ్వకపోతే మట్టికి ఊకోరు. ఆ ఇచ్చాక పోవాలి, మొత్తానికి అయితే ప్రజల్లోకి పోవాలంటుండు. రైట్. ఇంకోటి ఆయన నారా లోకేష్ గారు నేను చెప్తాను, మండల అధ్యక్షుడు పొలిటి బ్యూరోలో ఉండాలి, ఇంకొక నాయకులు రాజ్యసభలో ఉండాలి, మండల అధ్యక్షులు రాజ్యసభలో ఉండాలి, ఎందుకు ఉండకూడదు అంటాడు. యాడున్నారు? మీరున్నారు. ఏ మండల అధ్యక్షుడు అయ్యిండు రాజ్యసభ మెంబరు? మీరు చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి మీకు ఇచ్చారు పదవులు. ఇగో లూలుకు 2,000 కోట్ల స్థలం గోల్మాల్. విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన 13 ఎకరాల 43 సెంట్ల భూమిని దారాదత్తం. టెండర్లు, ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండా కేటాయింపు. బహిరంగ మార్కెట్లో ఎకరం 150 కోట్ల పైనే. షాపింగ్ మాలు, మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధం. లూలు చైర్మన్ లేఖ రాయగానే 2,000 కోట్ల భూమిని రాసిచ్చిన బాబు సర్కారు. అడ్డగోలుగా కేటాయింపు, పారదర్శక పాత్ర, అంతా స్కాములమయం. ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూమిని 99 ఏళ్ళు కట్టబెట్టేశారు. ఇవన్నీ కాక లూలుకు 170 కోట్ల
170 కోట్ల మేర ప్రత్యేక రాయితీలు కూడా ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలు. ఇలా కలిసిండు వచ్చిండు, ఆయనకి శాలువా కప్పి సన్మానం చేసి కారు దాకా తీసిపోయింది జనవరిలో. మార్చిలో జీవో వచ్చేసింది. ఇప్పుడు ఈ లూలు కంపెనీకి 2,000 కోట్ల స్థలం ఇచ్చారు. ఇట్లా కలిసిండో లేదో అట్లా జీవో వచ్చింది. మరి పేద ప్రజలు చారడి భూమి అడిగితే ఎందుకు ఇయ్యరు? పేద ప్రజలు ఉండటానికి గూడు కట్టుకోవడానికి ఒక 70 గజాలు 80 గజాలు ఇవ్వంటే నానా రకాల కొర్రీలు, నీకు రేషన్ కార్డు ఉందా, నీకు అది ఉందా, నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా, నీకు బైక్ ఉందా, సైకిల్ ఉందా అని వాడిని సతాంచి చివరికి ఇయ్యరు. మరి లూలుకి ఇవన్నీ లేవా రూల్స్? ఎందుకుండవు లూలుకి లేని రూల్స్ ప్రజలకి ఎందుకు? లూలుకు రూల్స్ లేకపోవడం వెనక ఏమి లాలన ఉంది, ఏమి పాలన ఉంది అనేది ప్రజలు ఇలా సందేహాలు ఉన్నాయి. పాపం 2,000 కోట్ల రూపాయల ఆస్తి విశాఖపట్నంలో ఇచ్చిండు ప్రభుత్వ భూమిని. వితౌట్ టెండర్ లేదు, పబ్లిక్ నోటీస్ లేదు, ఏది లేదు. జనవరిలో వచ్చి కలిసిండు, శాలువా కప్పిండేనా, నాకు భూమి కావాలని ఆయన అడిగిండు. రైట్, నేను ఇస్తా పో, నీకు మళ్ళీ కబురు చేస్తా, కాగితం రెడీ కాగానే అంటే కాగితం రెడీ చేసిండు, నేను ఇచ్చేసిండు అయిపోయా. ఇదే రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది ఇవాళ పాపం ఇళ్ల జాగ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి తలా 100 గజాలే వాళ్ళు అడిగింది, 1000 కోట్ల ఆస్తులు అడగట్ల. 100 గజాలు 120 గజాలు చాలు మాకు, ఇల్లు కట్టుకుంటాం అని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతాను, ఎందుకు దొరకట్లే? విజయవాడలోనో, విశాఖపట్నంలోనో, కాకినాడలోనో, రాజమండ్రిలోనో లేవా ప్రభుత్వ భూములు? ఉంటాయి. కానీ పేద ప్రజలు అనేటప్పుడు అది లేదు, అది సర్వే లేదు, ఇది లేదు, ఫారెస్ట్ ఇది అంటారు. ఎప్పుడైతే గద్దలు లెక్క వస్తారో బయట నుంచి పారిశ్రామికవేత్తలు అంతా క్లియర్ అయిపోతాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ అయితే, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అయితే, సర్వే రొత్తడు, సర్వే చేస్తాడు, ఏ భూమి ఎక్కడుందో అంతా చెప్తాడు. ఏంది దీని అనుకున్న మతలబు? ఏంది ఈ లాలుచి అంటే? ఎలక్ట్రల్ బాండ్లు, ఈ కథలు. ఇప్పుడు మళ్ళీ P4 అనే కొత్త కథ వచ్చింది. ఈ P4 కోసం ఏదో ఆయన చేస్తాను కాబట్టి నేను ఇచ్చినా అని చెప్పుకోవడం తప్ప ఏం లేదు ఇందులో. ఇది ఈ లూలుకి కేటాయింపులు పెద్ద స్కామ్ అట. షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్లు కడతారట. దీనికి మళ్ళీ కొన్ని పేపర్లు నిరుద్యోగులకు ఆశలు చిగురించినాయట. ఆశలు చిగురించింది ఈయనకి, నవ్వుతుండు చూడు లూలుకి. 2,000 కోట్ల రూపాయల భూమిని అప్పనంగా ఇస్తే ఆశలు చిగురించేది నిరుద్యోగులకు చిగురిస్తే లూలుకి చిగురిస్తాయి. ఏంది నిరుద్యోగులు చిగురించేది? ఇక ఆయన ఆడ మాలు పెట్టి బంట్రోతుగిరి చేయించుకుంటాడు. అంతా అడ్డమైన గాండి సేకరి చేయించుకొని 15,000 20,000 జీతం ఇచ్చి దానికి పెద్ద నిరుద్యోగులకు ఆశలు చిగురించినాడు. ఏదో నిరుద్యోగి ఒక పరిశ్రమ పెట్టినట్టు, నిరుద్యోగి కోటీశ్వరుడు అయినట్టు వీళ్ళు రాస్తున్నారు వార్తలు. ఇది ఈ లూలుకు సంబంధించిన లాలన. ఇంకోటి, అన్యాయాలు ప్రశ్నిస్తే పొట్టన పెట్టుకుంటారా? వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబా లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం. కక్ష రాజకీయాలకు బడుగు బలహీన వర్గాల వారిని బలి చేస్తున్నారన్న ఆవేదన. ఈ ఘటనపై బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరిక. లింగమయ్య కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని నిలుస్తుందని భరోసా ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. కక్ష రాజకీయాలు ప్రశ్నిస్తే లేపేయటం, అన్యాయాలను ప్రశ్నిస్తే పొట్టన పెట్టుకుంటారంటే పెట్టుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. పాపిరెడ్డిపల్లిలో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబా లింగమయ్య అని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రభుత్వం యొక్క పాలసీలని విమర్శించిండు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వం సమస్యల పట్ల పరిష్కరించట్లేదు ప్రజల పట్ల అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించేంత స్థాయి నీకుందా అని చెప్పి లేపేశారు, చంపేశారట. అంటే ఇది ఏం పద్ధతి? చంద్రబాబు నాయుడు గారు స్టేజీల మీద ఒకవైపు కక్ష సాధింపు అనేది నా బ్లడ్లో లేదంటాడు. మరి ఇదేంటిది? ఇంకొక వైపు లోకేష్ గారు రెడ్డి బుక్ చూస్తే కొంతమంది గుండెపోటు వస్తుంది, కొంతమంది చంపేస్తున్నారు. లేకపోతే ఇదే చెప్పేది మీరు? మరి దీంట్లో కక్ష సాధింపు లేనట్టయితే ప్రాణాలు తీసుకుంటూ గొంతులు కోసి జంతువులను కోసినట్టు కోస్తాడు. కోళ్ళను ఏటల్లో కోసినట్టు మనుషులను కూడా కోసుకుంటూ కక్ష సాధింపు లేదు, మేము శుద్ధపోసలు, మాకు మచ్చలు లేవు అని చెప్తే ఇది నమ్మాలనా? అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు, దాడులను వ్యతిరేకించినందుకు శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త బీసీ వర్గానికి చెందిన కురుబా లింగమయ్యను టీడీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబా లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, కురుబా లింగమయ్య హత్య దీనికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కార్యకర్త కురుబా లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది గోరెంట్ల మాధవ్ అని మాజీ ఎంపీ, ఆయనకి సంఘీభావంగా పోవడానికి పోతే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అది చంపినోడిని అరెస్ట్ చేస్తారా?
పరామర్శకు పోయి కాస్త వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలపడానికి పోయేటోడిని అరెస్ట్ చేస్తారంటే ఇగో ఈయన లోపట కూర్చోబెట్టారు. లింగమయ్య అంత్యక్రియలు కూడా పోలీసుల సమక్షంలో చేశారట. ఎవరు రాకుండా, ఎవరు సింపతి రాకుండా. ఇక మళ్ళా ఈయన్ని హత్య చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ అదే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ పారసారథి వచ్చి పరామర్శకు వచ్చిండట. వీళ్ళు ఎంటబడ్డరట. అసలు చంపి మళ్ళీ వచ్చి ఎట్లా పరామర్శకు వస్తామని. ఇగో పరిటాల సునీత మా నాన్నను హత్య చేయించారు, మీ పార్టీ వాళ్ళే హత్య చేయిస్తే ఖండించకుండా పరామర్శకు ఎలా వస్తారని హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పారసారథిని కురుబా లింగమయ్య కుమారుడు మనోహర్ నిలదీశారు. కురుబా లింగమయ్య మృతదేహాన్ని సోమవారం అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో ఎంపీ బీకే పారసారథి పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రిని హత్య చేయించిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పరిటాల సునీత మనుషులు పరిటాల సునీత హత్య చేయించాక మళ్ళీ నువ్వు వచ్చి ఎట్లా పరామర్శిస్తావు? కనీసం ఒక ఎంపీగా ఉండి కనీసం నువ్వు ఖండించకుండా పరామర్శ అంటే చంపినోడు సంతాపం తెలిపినట్టుంది కథ అని చెప్పి కొడుకు మొహం పట్టుకున్నాడు ఈయనట కురుబా లింగమయ్య కొడుకు మనోహరం. ఇక సమానం చెప్పకుండా పోయిండట. సునీతతోని మాకు ఇంకా ప్రాణహాని ఉందని కూడా పాపం వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఏమైనా కాపాడతారా చూడాలి. పోలవరం పైన పచ్చాబద్దాలు, గోదావరి సాక్షిగా మరోసారి అసత్యాలు వల్లించిన సీఎం చంద్రబాబు. వాటికి వంతబాడుతూ గాడిన పడిన పోలవరం అంటే ఈనాడు తప్పుడు కథనం అట. మరి ఈనాడు పడకపోతే సాక్షి పడుతుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసేదే ఇక భజన, ఇక అది అందరూ తెలిసిందని. పోలవరంపై పచ్చాబద్దాలు అంటే పచ్చాబద్దాలని పచ్చపత్రికలనే వస్తాయి, బయట ఎక్కడ రావు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. పచ్చపత్రికలు రాసేది ఏంటంటే ప్రజల గురించి వార్తలు రాయడం మర్చిపోయారు వాళ్ళు. పార్టీల గురించి, పచ్చ పార్టీల గురించి, పచ్చ నాయకుల గురించి పొగట్టడం, సన్మానం చేయటం, ఓహో ఆహా అని ఆడ ఏం లేకపోయినా కానీ రాసే వ్యవహారం వచ్చింది ఇవాళ. ఇక అంతే రాస్తారు వాళ్ళు. ఇక మనం అక్కడి నుంచి ఆశించడానికి ఏం లేదు. గాడిన పడిన పోలవరం అంటే ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి మరోసారి జీవనాడికి బాబు ద్రోహం. స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాపర్ డ్యాములను పూర్తి చేయకుండా పునాది డయాఫ్రమ్ వాల్ను పనులు చేపట్టిన వైనం. దీంతో వరద ఉధృతికి కోతకు గురై డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తెలిసిన అంతర్జాతీయ నిపుణులు. ఆ డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు నాయుడు గారు కట్టింది. దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన డయాఫ్రమ్ వాల్ గంగపాలైంది. దానిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో ఆ అంశం వస్తే కత్త మింగుడు బట్టలు పాపం వాళ్ళకి కత్త వాళ్ళు నంగుతున్నారు, నంగి తడబడుతున్నారు. అప్పుడు జరిగిన విషయం అంటారు, డయాఫ్రమ్ వాల్ కొట్టపోయింది అనరు. డయాఫ్రమ్ వాల్ ఆ కొట్టపోయింది అనకుండా అప్పుడు జరిగిన దురదృష్టకరమైన విషయం అని అంటారు. మరి ఆ దురదృష్టకరమైన విషయం జరగడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి దానిపైన తప్పుడు కథనాలు. అయిపోయింది, ఇక పోలవరం గాడిన పడ్డది, ఇక మొత్తం వరాలు వచ్చినాయి, అయిపోయింది, ఇక నీళ్ళు వచ్చినట్టు మనం పంట పండించినట్టు కళ్ళ కనాలని చెప్తున్నాం. అమరావతి మీద కూడా 2014 నుంచి 19 మధ్యలో ఇదే చెప్తారు. గ్రాఫిక్స్ పెట్టి అయిపోయింది పోలవరం అంటే ఇదే అమరావతి అంటే ఆడేం లేకపోయా అమరావతి చెట్లు మొలిచా. ఇప్పుడు పోలవరం పైన కూడా 2028 కంప్లీట్ చేస్తారు, 27కి చేస్తారు, 29 చేస్తారు అని 3-4 రకాలు చెప్తున్నారు. అది అయ్యేది ఎంత పోయేది ఎంత కానీ వీళ్ళు రాయటం ఉత్సాహంతో రాస్తున్నారు. పోలవరం పైన అయితే పచ్చి అబద్ధాలు చెప్పిండంటే 45 మీటర్ల హైట్ ఉండాల్సిన పోలవరాన్ని 41కి తగ్గిస్తే కిమ్ అనకుండా సప్పిడి చేయకుండా క్యాబినెట్లో 2 తెలుగుదేశం పార్టీ మంత్రులు కూర్చొని, క్యాబినెట్ మంత్రులు రైట్ సార్ తానా అంటే తందానా అని మోడీ గారు మంచి పని చేసిను, 45ని 41 తగ్గియటం మంచిది, ఖర్చు తగ్గిద్ది అని అంటే ఎడారైపోద్ది. రేపు 45 నుంచి 41 తగ్గిస్తే ఆ పోలవరంతో పెద్ద ప్రయోజనం ఉండదు. అయినా కానీ తానా అంటే తందానని 41 తగ్గించినట్టు క్యాబినెట్ లోక్సభ ఆమోదం తెలిపితే సప్పిడి చేయలే. మళ్ళీ పోలవరం గాడిన పడతా అంటారు. ఏడబడిది గాడిన? అది గాడిన పడ్డ ఉపయోగపడే పోలవరం కాదు కదా ఎత్తు తగ్గిన తర్వాత. దాని గురించే పచ్చి అబద్ధాలు చెప్తున్నారని రాశారు. పోర్టుకి షిప్పులు వస్తాయట కానీ ఉద్యోగాలు రావట, అది అందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారు అంటాడు పోర్టు కట్ట షిప్పులు ఎటకారం, ఉద్యోగాలు ఏమైందంటే పోర్టుకి షిప్పులు వస్తాయి కానీ ఉద్యోగాల్లో నేను చెప్పింది చేయాలంటాడట. పోర్టుకి షిప్పులు వస్తాయి, కార్యాలయాలకి పచ్చబిళ్ళలతో నాయకులు పోతారు మీరు చెప్పినట్టే, కానీ ఉద్యోగాలు రావు. మరి ఆ పోర్టుకి షిప్పులో లేదా ప్రభుత్వ కార్యాలయాలకు పచ్చబిళ్ళ పెట్టుకొని పోవడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది. పోర్టుకి షిప్పులు వస్తాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అది నువ్వు దానికి కాదు తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఎందుకంటే పోర్టుకి షిప్పులు, ఆ షిప్పులతో పాటు ఉద్యోగాలు కూడా వస్తాయని గెలిపించారు.
ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండీ ఆఫీసులో, పోలీస్ స్టేషన్లో, ప్రభుత్వ కార్యాలయాలకి పచ్చబిళ్ళలతో నాయకులు పోతారని గెలిపిలే, ప్రజలకి మంచి చేస్తారని గెలిపించారు. ఈ మర్చిపోయాను అచ్చెన్నాయుడు గారు ఎటకారంగా పోర్టుకి షిప్పులు వస్తాయి కానీ ఉద్యోగాలు వస్తాయా అంటే ఇక ఆ మాత్రం జనాలకు తెలియదా ఎట్లా? పీపోరు జీరో పవర్టీ పేరుతో చంద్రబాబు కొత్త ప్రచారం. మార్గదర్శి బంగారు కుటుంబం అంటే ఆర్థిక నేరాలు రామోజీరావు సంస్థ గుర్తుకొచ్చిందట అంబటి రాంబాబు గారికి. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కుటుంబాలే బంగారు కుటుంబాలు. అసమర్థతను నిజాయితీగా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమైతుండు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి బంగారు కుటుంబం అంటే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఉండు ఆయన అంబటి రాంబాబు గారికి. మార్గదర్శి అంటే ఆ మార్గదర్శి గుర్తొచ్చిందట రామోజీరావు గారిది. 2600 కోట్ల రూపాయలు అక్రమ డిపాజిట్ సేకరించి ఇప్పుడు కోర్టులో కేసు నడుతుందిగా, అది గుర్తొచ్చిందట ఆ మార్గదర్శి అని. ఇక అట్లాంటి మార్గదర్శిని పట్టుకొచ్చి పెట్టారు మొన్న. మెగా కృష్ణారెడ్డిని ఆల్రెడీ పెట్టి స్టేజ్ మీదనే మాట్లాడించండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళంతా మార్గదర్శులు అయిపోయారు ఇప్పుడు. అంటే దీని అర్థమైంది అంటే దోపిడీదారుల పేరుతో సంపన్నులైన వాళ్ళందరినీ అంటే వైట్ మనీని బ్లాక్ మనీని వైట్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని బ్లాక్లో ఉన్న వాళ్ళని వైట్ చేస్తాడు. మంచోళ్ళు వీళ్ళు సంపన్నులు, మంచి కష్టపడి సంపాదించారు, వీళ్ళు మార్గదర్శులుగా చూడండి మీరు అని. అంటే దోపిడీ చేసినోడు ఇలా మార్గదర్శి అవుతాడు. దేనికి మార్గదర్శి? మొత్తం 1000 కోట్లు దోపిడీ చేసి ఒక 5 లక్షలు 10 లక్షల దానం చేస్తే ఆయన మన మార్గదర్శిగా కొలవాల. ఇక దాంట్లో అంటే బ్లాక్ని వైట్ చేసే కార్యక్రమం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన చెప్తుండు. వాస్తవం కూడా ఇది. బ్లాక్ మనీని వైట్ చేసుకుంటారు. అట్లే బ్లాక్ దందా చేసిన వాళ్ళని అంటే అక్రమ సంపాదన, ప్రజలు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపన్నులయ్యి ముబ్బడిగా సంపాదించిన వాళ్ళని ఇలా లేదు వీళ్ళు నెంబర్ 1 మనుషులు మంచోళ్ళు మార్గదర్శులని చూపించే ప్రయత్నం చేస్తాడు. పేదోళ్ళని పేదరికం పోవటమైంది కానీ వాళ్ళదైతే పోద్ది, వాళ్ళకున్న మచ్చను పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు నెంబర్ 1 సంపన్నులు కష్టపడి సంపాదించారని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తాడు. అది తప్ప ఆడ ఏమి లేదు, ప్రజలకు ఒరిగేది లేదు, పోయేది లేదు. పొమ్మనకొండ పొగాట సీనియర్లకు లోకేష్ సెగ. చంద్రబాబు ఎత్తుగాడక రామకృష్ణుడి చిత్తు. వాస్తవం ఈ మధ్యకాలంలో పదే లోకేష్ గారు అంటాడు, నేను సంస్కరణలు తీసుకొస్తా పార్టీలో, 2 సార్లు పదవి అనుభవించి 3వసారికి వచ్చే సీనియర్లకు పక్కన పెట్టాలంటాడు. 3 సార్లు పదవి తీసుకున్న వాళ్ళు అసలు పార్టీలో ప్రాధాన్యత ఉండొద్దు, మండల అధ్యక్షులను తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టాలి, పొలిటి బ్యూరోలో కూర్చోబెట్టాలి, ఇక వీళ్ళేనా ఎప్పుడు అంటాడు. నిజంగానే ఆ కాడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆడ నుంచి మొదలు కావాలా. ఏది రిమూవింగ్. వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు అయిపోయింది వాళ్ళ పదవులు. కానీ మేము ఉంటాం మళ్ళీ మైక్ పట్టుకున్న వాళ్ళు మాకు ఎగ్జామ్షన్, మా తండ్రి కొడుకు ఎగ్జామ్షన్ కానీ మిగతా వాళ్ళని తొలగిస్తాం. అది యనమల రామకృష్ణుడు గారా, అశోక్ గజపతి రాజా, గోరెంట్ల బుచ్చే చౌదరియా, ఇట్లా ఖమ్మంపాటి రామ్మోహన్ రావా, లేకపోతే ఇట్లా ఉన్నారు కదా వీళ్ళని చినరాజప్ప, వీళ్ళని మేము తొలగిస్తాం. వాళ్ళ కూతుర్లకు పదవులు ఇచ్చారు. యనమల రామకృష్ణ గారు కూతురు దివ్య గారు ఎమ్మెల్యే ఇప్పుడు తుని. ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు కూతురు అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ కూతుర్లకు పదవులు ఇచ్చిన అయిపోయాయి, ఇంకా మీకెందుకు అంటున్నారు. మరి ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా కొడుక్కి పదవి ఇచ్చిండు కదా లోకేష్ గారికి. ఇక ఆయన ఏడ పొడిచిండు, మొత్తం జెండా పట్టుకొని ఏడ తిరిగిండు. ఆయన ఇట్లా వయసు వచ్చింది అమ్మటే వచ్చేసిండు పార్టీలకి. మరి చంద్రబాబు నాయుడు గారు కొడుక్కి పదవి ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పదవుల్లో ఉండొచ్చు, కానీ యనమల రామకృష్ణ గారు కుమార్తెకి పదవి ఉంటే యనమల రామకృష్ణ గారు పార్టీకి ఉపయోగపడ్డా. అశోక్ గజపతిరాజు కూతురికి పదవిస్తే అశోక్ గజపతిరాజుని నెట్టేస్తారు బయటికి. మొత్తానికైతే సీనియర్లకి పొగబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయిందట సెగ. ఆ సెగ కారణం ఏంటంటే నారా లోకేష్ అట. రైట్, ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. కసిగా కష్టపడదాం, అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుదాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత కూటమిపై ఉంది. దక్షిణాదిన ఎక్కడా లేని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. అది ఏందో తెలియక జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దక్షిణాదిలో ఎక్కడా లేని విధంగా ఏపీ అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి అవుతుందంటే చుట్టూ చూస్తే ఏమీ లేదు ఆయన చెప్తుండు. మళ్ళీ మనం చేసిన ఘనకార్యాల గురించి ప్రజలకి జూన్ నుంచి చెప్పాలంటుండు. అది ఏంటంటే తెలవట్లే. మరి నేలతల్లి ఒడిలోకి రేణుకాట, ఆమె తలపై 25 లక్షల రివార్డు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ల మృతి. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కడవెండి. నక్సలైటు అంటే ఆమె కమాండెంట్ కూడా ఉందట. రేణుక నిన్న చనిపోయింది, చంపేశారు. రైట్. కొడాల నానికి సీరియస్గా ఉందట. ప్రత్యేక విమానంలో ముంబైకి తరలింపు. ఆందోళనలో వైసీపీ శ్రేణులు 3 వాళ్ళు దెబ్బతిన్నాయట.
గుండె కవాటాలు ఉంటాయి కదా, 3 బ్లడ్ ప్రెషర్ బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా క్లోజ్ అయినాయట. ఇక్కడ ఏఐజీ హాస్పిటల్లో ఇక మా వల్ల కాదని చెప్పి ముంబైలో ఇంకా పెద్ద ఎక్స్పర్ట్ ఉన్నాడు కార్డియాలజిస్ట్, ఆసుపత్రికి తీసుకుపోయారట ఎయిర్ అంబులెన్స్లో. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోయారు. ఇప్పుడు ఆయనకి అక్కడ నడుస్తుందట చికిత్స. మరి అది ఏమైతే చాలా సీరియస్గా అయితే ఉందట. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. భూదందాలో బాసులు ఉన్నట అసైన్ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు. వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారు. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు. పీఓటీ చట్టము జీవో 596లో ఉల్లంఘన. ఇక నిన్న ఆంధ్రజ్యోతిలో రాసింది మొత్తం భూదందా జరిగింది. దాని వెనక 12 మంది మంత్రులు, ఐఏఎస్లు, తర్వాత ఎంఆర్ఓలు, సర్వేయర్లు, ఆర్డీఓలు ఉండని ఆ జాబితా అంతా ఆంధ్రజ్యోతి దగ్గర రెడీగా ఉంది. అది తీసుకొని ప్రభుత్వం వెంటనే రైట్ టైంలో రియల్ టైంలో అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు, చర్యలు తీసుకుంటే బాగు. మొత్తం గ్యాదర్ చేసినట్టు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అది నిజమైందా బోగస్ అనేది ఎంక్వైరీ చేసి తెలిసింది. ఇక దాని కంటిన్యూషన్ న్యూస్ రాసిండు. భూదందాల బాసులు ఉండట అసైన్ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు. ఇప్పుడు నిన్న మళ్ళీ కొత్త భూదందా కూడా స్టార్ట్ అయింది. సరే ఇది ఎంక్వైరీ చేయండి మంచిదే, కానీ 13 ఎకరాల 43 సెంట్లు లూలు కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు వితౌట్ నోటిఫికేషను, వితౌట్ టెండరు, అంటే టెండరు ఆసక్తికరణ నోటిఫికేషన్ అని ఇస్తారు. ఎవరన్నా ఉంటే టెండర్ వేసేటోళ్ళు రండి అని, అది ఇయ్యలే. డైరెక్ట్ టెండర్ వేశారు, ఒకటే వచ్చింది. వెంటనే జనవరిలో వచ్చి కలిసిండు, శాలువ కప్పిండు, కారు దాకా సాగనంపిండు, నిన్న భూమి ఇచ్చిండు. ఇది కూడా ఒక భూదందానే. దీని మీద కూడా మంచిగా వార్త రాస్తే బాగుంటుంది ఆంధ్రజ్యోతి. కానీ ఇది భూదందా కింద రాదు. అంటే వీళ్ళ దృష్టిలో ఇది భూదందా కింద రాదు. ఇది అభివృద్ధి, నిరుద్యోగుల ఆశలు సిగురిస్తున్నాయి అంటాడు. ఈ సిగురించే ఆశలు మరి ఒకళ్ళు చేస్తేనే సిగురించడం, ఇంకొకళ్ళు చేస్తే ఇది అన్నట్టు. ఇక కొడాల నాని గురించి కూడా వార్త రాసిండు. కొడాల నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం, 3 రక్తనాళాల బ్లాకు, సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. హైదరాబాద్ ఏజీ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి. ఇది ఒక వార్త అయితే, ఇక ఇంకొక వార్త ఉంది. పల్లెల్లో పనులు సందడట, అభివృద్ధి దిశగా గ్రామాలు పరుగు. పల్లెల్లో ఫుల్ పనులు అవుతున్నాయి. ఏం పనులు అని చూస్తే రోడ్లు వేస్తారట. కానీ కావాల్సిన పాపం తల్లికి వందనము, రైతు భరోసా, లేకపోతే ఇట్లాంటి ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఈ లేవు. కానీ సందడి ఉందని రాసిండు. ఈ సందడి ఆంధ్రజ్యోతి సందడి, ఇది పల్లెల్లో సందడి ఏం కానీ ఆంధ్రజ్యోతి సందడి చేద్ది, ఈనాడు సందడి చేద్ది. అయిపోతున్నట్టు ఆడంతా అద్భుతాలు జరుగుతున్నట్టు, మొత్తం ఊర్లని బంగారుమయం అయిపోయినట్టు. ఇక మన ఊహల్లో కళల్లో తేలాలి, అక్కడ ఉంటోడికి తేలుతుంది ఈ సందడి కథ ఏందని. ఇది ఒకటైతే, ఇంకోటి నారావారి. ఇది నారావారి ఊరు, సీఎం సొంత ఊరిలో సర్వతో ముఖాభివృద్ధి అట. జడ్పీ హై స్కూల్లో ఐఐటి మద్రాస్ పాఠాలు, యువతకు నచ్చిన అంశాల్లో నైపుణ్య శిక్షణ. పల్లెల్లో ప్రతి ఇంటిపైన సోలారు ప్యానెలు, గడప గడప తాగునీరు, వంట గ్యాసు, ఈజీ మార్ట్తో పల్లె దుకాణాల ఒప్పందం, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కామన్ వర్క్ స్టేషను. స్వర్ణయుగం దిశగా నారావారిపల్లి అడుగులట. ఇప్పుడు ఏటమైంది స్వర్ణయుగం? ఆయన ఎప్పుడు 95లో ముఖ్యమంత్రి. అదే నారావారిపల్లి ఊరు అయింది. ఇయ్యాలదే సొంత ఊరు. ముఖ్యమంత్రిగా దాదాపు 15 ఏళ్ళు చేశాక ఇప్పుడు 16 సంవత్సరాలు నడుతుంది. ఇయ్యాల స్వర్ణమయం కాటమైంది అంటే ఇన్ని రోజులు ఏం లేదా నారావారిపల్లిలో అభివృద్ధి? లేదా ముఖ్యమంత్రి కేవలం నారావారిపల్లికే ముఖ్యమంత్రి కాదు కదా. నిజంగానే ముఖ్యమంత్రి ఊరు కాబట్టి జనరల్కి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పుడూ అభివృద్ధి కావాలి. ఇయ్యాల కాటమైంది అంటే ఇయ్యాల అవుతుందంటే ఇన్ని రోజులు ఏం లేదన్నట్టే కదా. నారావారిపల్లిలో సర్వతోముఖ అభివృద్ధి ఎప్పుడూ కావాలా, ఇయ్యాల కాటమైంది? దానికి వార్త. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూద్దాం. ఉపాధిలో ఆగని దొంగ మాస్టర్ల దందాట, బోగస్ హాజరుతో వేతన నిధులు సహా వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాల బాటలోనూ ఉద్యోగులు. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎక్కడ రాసిన ఉపాధిలో ఆగని దొంగ మాస్టర్లు అంటే ఇప్పుడు ఆగలేదండి. ఇంకా 9 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా ఆగలేదు అంటున్నారు. అయినా కానీ మళ్ళీ ఒక వైకాపా అని లింక్ పెడతారు. సరే వైకాపాను తెలుగుదేశం పక్కన పెడితే ఆగని దందా అంటే ఇప్పుడు కంట్రోల్ చేయాల్సింది ఎవరు మరి ఆ దందాని? ఇప్పుడున్న ఆఫీసర్లు, ఇప్పుడున్న ప్రభుత్వం. అది రాయదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇంకోటి రాయదు. వైకాపా హయాంలో జరిగిన దందాని మళ్ళీ నడుస్తుందంటే దాని అర్థం ఎవరు ఫెయిల్యూర్ అయినట్టు? యంత్రాంగం ఫెయిల్ అయినట్టు. అది రాయారు. కానీ మాస్టర్ల దందా ఇంకా నడుస్తుందట. రైట్, ఇది ఒక వార్త ఈనాడు సమయం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.